తెలంగాణ బీజేపీ లీడర్లు లక్ష్మణ రేఖ దాటుతున్నారా, పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా? వరుస ప్రెస్ మీట్లతో కమలనాథులు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇకపై లైన్ దాటి మాట్లాడితే వేటు తప్పదా? ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తే అధిష్టానం ఊరుకోదా? ఇంతకీ కాషాయ పార్టీలో గీత దాటుతోన్న ఆ నేతలెవరు? వారికి వార్నింగ్ ఇస్తోందెవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం నేతలకు మొట్టికాయలు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదు. వేటు వేస్తామని బీజేపీ అధిష్టానం హెచ్చరిక. తెలంగాణ బీజేపీ నాయకులకు పార్టీ అధిష్టానం మొట్టికాయలు వేసిందట. కమలం పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో అడ్డు అదుపు లేకుండా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఎవరు పడితే వాళ్లు ఎవరికి తోచినట్లు మైకుల ముందు మాట్లాడితే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని గట్టిగానే చెప్పిందట అధిష్టానం. తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ లైన్ ఏంటో తెలియకనే సొంత స్టేట్మెంట్లు ఇస్తున్నారు అన్న విషయం అధిష్టానం దృష్టిలో పడింది. దీంతో హైకమాండ్ సీరియస్ గా రియాక్ట్ అయిందట. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెప్తూ హెచ్చరికలు జారీ చేసిందంట రాష్ట్ర నాయకత్వం. తెలంగాణ బీజేపీలో కొంతమంది మాట్లాడిన మాటలు పార్టీకే లేనిపోని తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని రాష్ట్ర నేతలపై అధిష్టానం గుర్రుగా ఉందట. దీనిపై రాష్ట్ర అధ్యక్షులు చూస్తూ ఏం చేస్తున్నారని గట్టిగానే అధిష్టానం చురుకులు అంటించినట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తివారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ జూమ్ సమావేశంలో ఆఫీస్ బేరర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం చివాట్లు పెట్టింది. ఇక దీంతో అంతే స్పీడ్ గా రాష్ట్ర నేతలకు కిషన్ రెడ్డి చురకలు అంటించారు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేకుండా ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడొద్దునని హెచ్చరించారట. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఇక నుంచి ఉపేక్షించేది లేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. సొంత అజెండాలు పక్కన పెట్టి పార్టీ అజెండాతో పనిచేయాలని ఆదేశించారట. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ, కాళేశ్వరం కమిషన్, కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులపై బీజేపీ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికి నచ్చినట్లు వాళ్లు మీడియా ముందు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ స్టేట్మెంట్స్ కాస్త పార్టీని ఇబ్బందుల పాలు చేశాయట. జనంలో బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్ తగ్గించేలా, పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం చేసేలా ఉన్నాయని అధిష్టానం చెంతకు చేరడంలో రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయిందట. దీంతో ఉన్నపళంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేతల మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇకపై వ్యక్తిగత స్టేట్మెంట్ అయినా పార్టీ లైన్ కిందనే తీసుకుంటామని హెచ్చరించారట. ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసు విషయంలోనూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడడంలో ఈటల కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంతో పాటు తాజాగా ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఇక నుంచి ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదని నేతలకి రాష్ట్ర నాయకత్వం హెచ్చరించిందట. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న కమెంట్స్, కవిత కొత్త పార్టీ గురించి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడడంపై సీరియస్ అయ్యారట. అందులోనూ జూన్ 2న కవిత పార్టీ ప్రకటన ఉండొచ్చునని, షర్మిల మాదిరి పాదయాత్ర చేస్తుందేమో అని చేసిన కామెంట్స్ ను ఉద్దేశిస్తూ కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారని పార్టీలో చర్చ నడుస్తోంది. మొత్తానికి క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదంటోంది బీజేపీ అధిష్టానం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, పార్టీని ఇబ్బంది పెడితే ఏ స్థాయి లీడర్ అయినా సరే ఉపేక్షించేది లేదని కిషన్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మరి నేతలు ఎంతవరకు పార్టీ లైన్ కి కట్టుబడి ఉంటారో చూడాలి మరి.